సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. ఆత్మకూరు ఎస్ మండలంలో ఈతకు వెళ్లి ముగ్గురు చనిపోయారు. వీరిలో ఒక బాలిక, ఇద్దరు యువకులున్నారు. బొప్పారం గ్రామంలో ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చిన వీరు స్థానికంగా ఉన్న క్రషర్ గుంతలో ఈతకు వెళ్లి చనిపోయినట్టు తెలుస్తోంది. ఘటనతో మృతుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉమ్మడి నల్గొండ ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, బొప్పారం గ్రామంలో ముగ్గురు మృతికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు చనిపోయారు. అందులో ఇద్దరు యువకులుంటే ఒక మహిళ ఉన్నది, ఒక యువతి ఉన్నది. ముగ్గురు కూడా ఒక క్రషర్ కు సంబంధించిన మొత్తం కూడా గుంటలాగా తోడారు. దానికి సంబంధించి ఆ క్రషర్ దాంట్లో వాటర్ ఉండడంతో వర్షాకాలం అదేవిధంగా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి నిల్వ ఉండడంతో అందులో ఈతకని చెప్పేసి వాళ్ళు దిగారు. దాంతో జనరల్ గా క్రషర్ కు సంబంధించిన ఏవైతే తవ్వకాలు దాంట్లో రాళ్లతో పాటు కొంత ఎక్కడ ఎంత లోతుంది అనేది కూడా ఎవరికి కూడా ఐడియా ఉండదు. సో వీళ్ళు వాళ్ళకి హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మార్నింగే అక్కడ ఈతకని చెప్పేసి వెళ్ళి అందులోకి దిగగానే ముగ్గురు కూడా మునిగి మృతి చెందారు. ఇప్పుడు ముగ్గురికి సంబంధించిన డెడ్ బాడీలను బయటికి తీశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం నిమిత్తము సూర్యాపేటకు తరలిస్తున్నారు. అయితే బంధువుల ఇంటికి వచ్చి మామూలుగా హాలిడేస్ అని చెప్పేసి అక్కడికి వచ్చారు. వాళ్ళు బంధువుల ఇంటికి వచ్చి మృతి చెందడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇంకా ఆ క్రషర్ కు సంబంధించి గుడ్డ ద్వారా వాళ్ళ మీద కేసు నమోదు అయితే ప్రాథమికంగా పోలీసులు చేసినట్లు తెలుస్తుంది. ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనలో మాత్రం ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ శేఖర్.